నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఇథనాయిల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళన. పరిశ్రమ ఏర్పాటును వెంటనే విరమించుకోవాలని గ్రామస్తులు ఆందోళన. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సిఎల్పి నేత భట్టి విక్రమార్కతో భేటీ. జిల్లాకు సంబంధించిన రాజకీయాలపై చర్చ. ఎమ్మెల్సీ ఎల్ రమణను పరామర్శించిన కల్వకుంట్ల కవిత. కవితతో పాటు వచ్చిన పలువురు నేతలు. తప్పుడు కథనాలపై ఫిర్యాదు చేసిన వంగలపూడి అనిత. వైసీపీ నాయకులు తమ ఇష్టం వచ్చినట్లు అవాస్తవ కథనాలు పోస్టు చేస్తున్నారని ఫిర్యాదు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఇథనాయిల్ పరిశ్రమ ఏర్పాటును వెంటనే విరమించుకోవాలని నిర్మల్ బైన్సా జాతీయ రహదారిపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పరిశ్రమ విరమించుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ పరిశ్రమతో వాయు కాలుష్యంతో పాటు పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని పట్టుబట్టారు. ఈ సందర్భంగా పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా వినలేదు. కలెక్టర్తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా సుమారు గంటన్నర పాటు జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సోమవారం నాడు సిఎల్పి నేత భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. తర్వాత పొంగిలేటి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మా జిల్లా నేత భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలవాలని వచ్చామన్నారు. జిల్లాకు సంబంధించిన రాజకీయాలపై చర్చించామన్నారు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలనను బంగాళాఖాతంలో కలపడంపై చర్చించామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తీరు కేసీఆర్ పట్ల నేను కొట్టినట్లు చేస్తా, నువ్వు ఏడ్చినట్లు చేయి అన్నట్లుగా ఉందని అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీని తెలంగాణలో వద్దనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటిది చెల్లి కోసం ప్రయత్నం అంటూ ఉండదన్నారు. షర్మిల చేరికకు సంబంధించి పార్టీలో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళే చూసుకుంటారని అన్నారు. జూలై 2వ తారీఖు రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఖమ్మంలో నేను నాతో పాటు ఉండే ముఖ్య నాయకులందరం కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అదే టైంలో భట్టి గారు కూడా సుదీర్ఘంగా పాదయాత్ర చేసి ఆ సమావేశంలోనే ఆ పబ్లిక్ మీటింగ్లోనే వారు కూడా అక్కడే జరిగింది. సో తదుపరి జిల్లా రాజకీయాలు ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అనే అంశంలో ఈ గడిచిన 5-6 రోజుల్లో భట్టి గారు కూడా మండు టెండలో బాగా నచ్చి ఉండటం వల్ల వారు కూడా మా గ్యాప్ వచ్చి అంటే మాట్లాడటం కుదరలేదు. మా ఇద్దరు జనరల్ డిస్కషన్ డిస్ట్రిక్ట్ స్టేట్లో పొజిషన్ ఏంటి అనే అంశాలు చర్చించాలి. అంటే మా అందరి ఆలోచన ఆశయం ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో తెలంగాణ ప్రజలు దాన్ని నెరవేర్చే దాంట్లోనే ఏ సమావేశం ఎవరు ఎక్కడ కూర్చున్నా అదే ఉంటుంది తప్ప ఏజెండా ఇంకా వ్యక్తిగతమైన ఏజెండాలు భట్టి గారికి కానీ నాకు కానీ కాంగ్రెస్లో ఉన్న పెద్ద నాయకులు ఎవరికి కానీ ఉంటుంది అని నేనైతే అనుకోవట్లేదు. అదే చర్చ కూడా జరిగింది. ఫస్ట్
మా ఇద్దరిది ఖమ్మం జిల్లా, ఎరన్న కూడా ఉన్నారు ఆడ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అందరం కలిసి ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది అయితే డిబేట్. ఇప్పుడు వచ్చే కొత్త కమిటీల గురించా? కమిటీల అంశం కాదు. కమిటీల అంశం అనేది మాకు మా ఆలోచన కమిటీలు లేకుంటే పదవులు ఏం తీసుకుందాం అన్నది కాదు. ఈ రాష్ట్రానికి పట్టిన శని ఏదైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నారో వారిని ఇంటికి పంపించేది ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అదే ఏజెండా ఉంటుంది తప్ప ఈ పదవులేంటి ఆ పదవులేంటి ఇది ఎక్కడ అది ఎక్కడ నెవర్. మీరు ఇటీవల కాలంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చారు కదా, పరిణామాలు అంటే షర్మిల పార్టీ కోసమే ఈ చర్చలు జరిగాయి అనే ఒక టాక్ వస్తుంది. నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదు. సీఎంఓ ఆఫీస్కి పోయిన మాట వాస్తవం. ఎందుకంటే దేశంలో 4-5 రాష్ట్రాల్లో మాకు వ్యాపారాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వర్క్స్ ఉన్నాయి. దానికి సంబంధించింది సీఎంఓలో ఉండే సీనియర్ బ్యూరోక్రాట్స్తో మీటింగ్ ఉండే, దానికోసం వెళ్ళాను. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను గతంలో కలిసినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైన ఇంట్రెస్ట్ లేదు అనేది వారికి క్లారిటీగా ఉంది. తన సబ్జెక్ట్లోనే ఆ క్లారిటీ ఉన్నప్పుడు ఇంకొక షర్మిలమ్మ గారి గురించో ఇంకోటో డిస్కషన్ అనేది రాదు. ఇప్పుడు ఇటీవల ఉమ్మడి కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ తండ్రి ఎల్జీ రామ్ స్వర్గస్థులైన సందర్భంగా ఎల్ రమణను ఆయన నివాసంలో ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. కవిత వెంట జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, విద్యాసాగర్ రావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంతలు కూడా ఉన్నారు. గాలి ఆడకుండా అన్న అడ్డూరు అది దిబ్బేసి తట్టుకోలేదు. పోయేటప్పుడు నీకు ఇబ్బంది. మేడం ఈ మేడం అయిపోయింది. తనపై సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు తమ ఇష్టం వచ్చినట్లు అవాస్తవ కథనాలు పోస్ట్ చేస్తూ తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నక్కపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లిన వంగలపూడి అనిత పలువురు వైసీపీ నాయకులతో పాటు ఆ పార్టీ సోషల్ మీడియా విజ్ఞాపంపై ఫిర్యాదు చేశారు. తనపై లేనిపోని పోస్టులను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇది నా సిగ్నేచర్ అన్నట్టుగా నేను దీన్ని సబ్మిట్ చేశాను అన్నట్టుగా ఇది చూడండి, ఎంత లాంగ్ డేస్ కూడా చూడండి, సరే దారుణంగా లాంగ్ డేస్ పెట్టి ఇలా దీన్ని ట్రోల్ చేస్తున్నారు. అది కూడా ఏంటి మీ ఆఫీస్ వాళ్ళే ఇచ్చారని చెప్పి మా వాళ్ళ మీద బొమ్మ చల్లి ఏదో మేము ఏదో పేమెంట్ గురించి చేస్తున్నట్టుగా క్రియేట్ చేస్తున్నాం. అది మెయిన్ నచ్చినట్టు వెళ్ళాడు. దీన్ని ఏదో ఆ కాపీ కిందేమో అన్ని పెట్టుకున్నారు. దీనివల్ల నా సెల్ఫ్ ఇమేజ్ దెబ్బతింటుంది, ఎస్పెషల్ నా సెల్ఫ్ ఇమేజ్ దెబ్బతింటుంది, డీగ్రేడ్ అవుతుంది, పార్టీ ఇమేజ్ దెబ్బతింటుంది. విమర్శలకి సమాధానాలు చెప్పలేక జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్న సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ అంతా కూడా మేము పదే పేటీఎం బ్యాచ్ అని మేము చెప్తూనే ఉన్నాం. 5 రూపాయలకి 10 రూపాయలకి కూడా ఆడవాళ్ళని కూడా చూడకుండా అసభ్యకరంగా పోస్టులు పెట్టి, మార్కింగ్లు పెట్టి, అసభ్యకరమైన పదజాలాలతో ఫేస్బుక్లోని, ట్విట్టర్లోని పెడుతున్న ఈ పేటీఎం బ్యాచ్ అందరూ కూడా
జగన్మోహన్ రెడ్డి కన్సర్నల్లో సజ్జల భార్గవరెడ్డి కన్సర్నల్లో పనిచేయడం నిజంగా చాలా దుర్మార్గం. ఈరోజు నేను ఇక్కడికి పాయకరావుపేటలో నక్కపల్లి పోలీస్ స్టేషన్కి ఇక్కడికి రావడం జరిగింది. పాయకరావుపేట నియోజకవర్గం. నిన్నగాక మొన్న ఒక 2 రోజుల క్రితం నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఒక ఇడియట్ ఉన్నాడు. వాడు చాలా సందర్భాల్లో చెప్పాను, వాడు మనిషి జాతికి కూడా సంబంధించిన వాడు కాదు. వాడు భారతీరెడ్డి పిఏ. మన భారతీరెడ్డి గారు భారతీయ సిమెంట్స్లో అతను వర్క్ చేసేవాడు. భారతీరెడ్డి గారికి పిఏ. అతగాడు నోటికి ఏదొస్తే అది ప్రతి ఒక్కరు ఆడవాళ్ళ మీద, మొన్న నా మీద, నిన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సతీమణి మీద ఇలా నోటుకు వచ్చినట్టు మాట్లాడడం ఒక ఎత్తు అయితే, మొన్న నా మీద ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ఏంటంటే నేను మా ఆఫీస్కి బిల్ పెట్టుకున్నాను అన్నట్టుగా పెట్టాడు. దాని కింద కూడా సిగ్నేచర్ నా సిగ్నేచర్ కాస్త అతగాడే చేసేసి, నా సిగ్నేచర్ లాగా నా నేమ్ అతను ఫోర్జరీ చేసేసి అది కాస్త సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకొని ఒక పైశాచిక ఆనందం పొందుతున్నాడు. అతనికి అర్థం కానిది ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో కింద స్థాయి కార్యకర్త దగ్గర నుంచి పై స్థాయి నాయకుడి వరకు ఏ రోజు కూడా పైసా ఆశించి ఎవరు పనిచేయలేదు. కాబట్టే ఇన్ని సంవత్సరాలైనా తెలుగుదేశం పార్టీ ఇలా మనుగడలో ఉంది. 23 సీట్లకి కన్ఫైన్ అయిపోయిన తెలుగుదేశం పార్టీ మళ్ళీ తిరిగి 4 సంవత్సరాల కాలంలోనే తెలుగుదేశం పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుంది అనేటంతగా చేసింది ఎవరు అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నికాసైన కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు. వాళ్ళెవరికి నెలలకి జీతాలు లేవు. వాళ్ళందరూ కూడా ఇల్లులు వాకిళ్ళు అమ్ముకొని వాళ్ళ ఆస్తులు పోగొట్టుకొని ఆఖరికి వాళ్ళ అప్పుల పాలైనప్పటికీ కూడా పార్టీ నిలబెట్టాలని తపంతో ఉండే వాళ్ళమే తప్పించి మేమందరం కూడా ఏ రోజు కూడా రూపాయి ఆశించిన వాళ్ళం కాదు. మీకులా అనుకుంటారా? ఒక్కొక్కరికి ఏంటంటే పచ్చకావల్లోడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది అంట. సంతకం పెట్టేస్తారు జగన్మోహన్ రెడ్డి గ్యారంటీగా. అలాంటి ఇడియటేవాడు. అలాంటి వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈరోజు మీ పిఏ కింద చెప్పుకొని తిరుగుతున్నాడు, మీ పేరు చెప్పుకొని బతుకుతున్నాడు, బయట మీ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అలాంటి వాడు రోడ్డు మీదకి వచ్చి మీ తాలూకా కనుసన్నల్లో రోడ్డుకు వచ్చినట్టు వ్యవహారాలు చెప్పి సోషల్ మీడియాలోని, ట్విట్టర్లోని పోస్టులు పెడతా ఉంటే మీరందరూ కూడా కట్టడి చేయకపోతే మీరందరి కనుసన్నల్లోనే, మీ అందరి ప్రోద్బలంతోనే, ముఖ్యంగా భారతీరెడ్డి ప్రోద్బలంతోనే ఇవన్నీ జరుగుతున్నాయన్న సంగతి మేమందరం కూడా ప్రపంచానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఈ రోజు నేను అట్రాసిటీ కేసు పెట్టాను. నా మనోభావాలు దెబ్బతున్నాయి. నా ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ఇతగాడు చేస్తున్న వ్యవహారం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్న వ్యవహారం, దీని మీద అట్రాసిటీ కేసు పెట్టి ఇమీడియట్గా ఆ వర్ర రవీంద్రారెడ్డి అనే వాడి మీద కేసు నమోదు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అరెస్ట్ చేసే దమ్ము ఏ పోలీసు వాళ్ళకి కూడా లేదు. ఈరోజు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండల కేంద్రంలో సోమవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మెట్పల్లి శాఖ ఆధ్వర్యంలో ఏపీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాడవేని సునీల్ మాట్లాడుతూ ఏబీవీపీ 1949 జూలై 9న ఢిల్లీ యూనివర్సిటీలో పురుడు పోసుకుందన్నారు. దేశంలోని అతిపెద్ద స్టూడెంట్ ఆర్గనైజేషన్గా ఏపీవీపీ విరాజిల్లుతుందన్నారు. స్వామి వివేకానందని స్ఫూర్తిగా తీసుకొని స్వామి వివేకానంద మాట ఏపీవీపీ బాటగా మలుచుకొని ఈ దేశంలో విద్యార్థి పరిషత్ ఏపీవీపీ చేస్తోందన్నారు. ఈ దేశంలో విద్యారంగ సమస్యలపై అనుక్షణం పోరాటం చేస్తూ విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ఏపీవీపీ ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రతినిధి మారుతి, నవీఫ్, వినయ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ నిర్వహించడం జరిగింది. 1949 జూలై 9న కేవలం నలుగురు విద్యార్థులతో ఏబీవీపీ ప్రారంభమైంది. నేడు అటక్ నుంచి కటక్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇప్పుడు ఏబీవీపీ పనిచేస్తూ ఉంది. విద్యార్థి శక్తి జ్ఞానం శీలం ఏకత అనే సాధనగా జాతీయత మా ఊపిరి, దేశభక్తి మా ప్రాణం అనే నినాదం తీసుకొని సామాన్య విద్యార్థులను నాయకులుగా జాగృతం చేస్తూ రాగే విద్యారంగ సమస్యలపై
అనునిత్యం పోరాటం చేస్తూ దేశమంటూ భారతమాతకు జయ అంటూ ఏకైక విద్యా సంస్థ ఏబీవీపీ ఈరోజు మెట్పల్లి శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే 75 సంవత్సరాలు అవుతుంది విద్యార్థి పరిషత్ ప్రారంభమై, అందువలన ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. భారత్ మాతాకి జై, ఏబీవీపీ జిందాబాద్, ఏబీవీపీ జిందాబాద్, స్టూడెంట్స్ పవర్ నేషన్ పవర్, స్టూడెంట్స్ పవర్ నేషన్ పవర్, ఏబీవీపీ జిందాబాద్, స్టూడెంట్స్ పవర్ నేషన్ పవర్, స్టూడెంట్స్ పవర్ నేషన్ పవర్, భారత్ మాతా కీ జై, మాతా కీ జై. భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో చోటు చేసుకుంది. అన్నమయ్య గుట్టకు చెందిన రేవెల్లి నరేష్ రోజు తాగి వస్తూ తన భార్యతో గొడవపడేవాడు. ఎప్పటిలాగే నిన్న రాత్రి కూడా నరేష్ తన భార్యతో గొడవపడి పట్టణ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తలే పడిపోయినాడు. గుందకూరి అని చేతులు ఉంటారు జరా చెట్ల వాడికి వచ్చిండు, తిన్నాడు, చేసిండు, కన్నాడు, పనిపోతుందని చెప్పిండు, పోయిండు. వాళ్ళు నడిపోకొని ఇంటికన్నా మత్తు చెప్పడదాకా ఉన్నాడంట. కళ్ళు విల్లు తాగిండు. రాత్రి 10 గంటల దాకా ఫోన్ చేసిన అందరు తాగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళతో నన్ను నల్లు విల్లు పెట్టుకుంటాడేమో అని ఫోన్ల మీద ఫోన్ చేయంగా వచ్చింది ఇంటికి. చెట్ల పండుగ పోతామని ఆయన నొప్పాన్ని కూర్చుండబెట్టేసినాం ఇంటికాడ. ఒక్కడి గట్ల తాగుకుంటుంటే ఎట్లా, నువ్వు ఎందుకు ఆయన దోలుకొచ్చుకున్నావు, గట్ల ఎందుకు తాగుతున్నావు, ఇంతసేపు అయింది ఏమైందని అన్న. అయితే ఏమన్నకి ఇంత మాటకే ఇక అన్నం ఏమంటే అన్నం వేసినా అన్నం కూడా తిన్నాడు. ఆయన చూసి అన్నది ఆడ అన్నను కొట్టిండు, 2-3 దెబ్బలు కొట్టక చేతగాని మనిషిని ఎందుకు కొడుతున్నావు ఇదే మాట ఎప్పుడు తాగినవారు అందరూ అంతాను అని నువ్వు కేసి 2-3 దెబ్బలు కొట్టిండు. అయినా కానీ చప్పటిదాకా ఏడ్చుకుంటూ బయటనే కూర్చున్నాయి. ఇక తాడు తీసి బయట పడేసిండు. చేస్తున్నానని చెప్పేసి పోయి అక్కడి నుంచి చేసిండు. రాత్రి 10 అవుతుందని. నేను అప్పటికి నమ్మకం రోజు బండి మీద పంపుతున్నా. అయ్యో అన్న కొంచెం ఆయన బాయిలో దుంకిందని చెప్పి చెప్తేనే నేను ఆ నుంచి ఏడ్చుకుంటూ వచ్చినంత రాత్రిలో మొత్తుకుంటాడు. నేను ఏం చేసినా పోయి అలా భార్యని ఎక్కించుకొని వచ్చిన. ఎక్కించుకొని సౌండ్ లేదు. ఇక ఎటు నుంచి వచ్చిండు? ఉరికొచ్చిండు, తోపడి ఉరికొచ్చిండు. నీకు ఈత రాదు సార్? రాదు, ఈత రాదు. వచ్చి ఇక్కడ నుంచి దుంకేసేటి. సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ మరియు వర్కర్స్ ఎంఆర్ఓ ఆఫీస్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శనగా ర్యాలీ నిర్వహించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆల్వంచలో నేడు కోరికల దినోత్సవం డిమాండ్స్ డే సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ బ్లాక్ డే సందర్భంగా నల్ల చీరలు ధరించి వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో పాల్వంచ బస్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పాల్వంచ కన్వీనర్ సత్య, సిఐటియు పట్టణ అధ్యక్షులు దొడ్డ రవికుమార్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏజే రమేష్, అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ తదితరులు భారీగా ర్యాలీలో పాల్గొన్నారు. పాల్వంచ మండలం పాల్వంచ పోలీస్ స్టేషన్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మీద మరియు వారి కుటుంబ సభ్యుల మీద సోషల్ మీడియా వేదిక చేసుకుని కొంతమంది వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని వెబ్సైట్ల ద్వారా, కొన్ని ప్రైవేట్ న్యూస్ ఛానళ్ల ద్వారా అనుచితమైన వ్యాఖ్యలు మరియు అసభ్యకరమైన పదజాల వ్యాఖ్యలు చేస్తూ, మాట్లాడుతూ, వేధిస్తూ ఇబ్బంది పెడుతున్నారన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుని ఆ వెబ్సైట్లను బ్లాక్ చేయవలసిందిగా ఓలపల్లి రాంబాబు ఆధ్వర్యంలో ఎస్ఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు, పాల్వంచ మండల ప్రెసిడెంట్ ఓలపల్లి రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ సంపత్, కార్యదర్శి దేవగౌడ్, ఆర్గనైజేషన్ సెక్రటరీ బుడగం సత్యనారాయణ, బాలాజీ, భాషా, మెగాస్టార్ అభిమాని కాసిం, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. సోషల్ మీడియాని వేదిక చేసుకొని అసభ్య పదజాలంతో అనైతికంగా వ్యవహరిస్తూ వర్ల పవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మరియు కొంతమంది దుర్మార్గులందరూ కలిసి కూడా మా యొక్క జనసేన పార్టీ అధ్యక్షుల మీద దుర్ప్రచారం చేస్తున్నారని, ఈ యొక్క దుష్పాదనాన్ని ఖండిస్తూ, విమర్శిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ యొక్క సంబంధిత వెబ్సైట్లను, ఛానళ్లను తక్షణమే బ్లాక్ లిస్టులో పెట్టేసి వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జనసేన పార్టీ తరఫున డిఎస్పీ గారికి ఫిర్యాదు చేయాలి. మేరకు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద కొంతమంది నీచులు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళ కుటుంబీకుల మీద, ఆడవాళ్ళ మీద కూడా అసభ్యమైన పదజాలాలు వాడుతూ సోషల్ మీడియాలో కొన్ని వెబ్సైట్లలో దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని పాలంచ టౌన్ ఎస్ఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వారి యొక్క మిగతా అందరినీ కూడా కఠిన చర్యలు తీసుకొని, వారి మీద తక్షణ చర్యలు తీసుకొని ఈ ఫిర్యాదుని వారికి ఇవ్వడానికి ఈరోజు మేము జనసేన పాలవంచ మండల కమిటీ మొత్తం వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ యొక్క వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము ఈ సభ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీవో 59 దరఖాస్తుదారులు రుసుము చెల్లించలేదని రెవెన్యూ అధికారులు వారి ఇండ్లను కూల్చడాన్ని ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్, బీజేపీ నాయకులు జీవో 59 దరఖాస్తులతో కలిసి కుత్బుల్లాపూర్ రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నామమాత్రపు రుసుముతో పేదల ఇండ్లను క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ నోటీసులు ఉపసంహరించుకోవాలని డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ జీవో 59 ద్వారా నామమాత్రపు రుసుము
రుసుముతోనే పేదల ఇండ్లు క్రమబద్ధీకరించాలని, డిమాండ్ నోటీసులు ఉపసంహరించుకోవాలని అన్నారు. రెవెన్యూ అధికారులు దోపిడీ ముఠాలుగా వ్యవహరిస్తూ లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నోటీసులు ఇచ్చి కట్టకపోతే ఇండ్లు కూల్చివేస్తామని పేదలను బెదిరిస్తున్నారన్నారు. కలెక్టర్ నుండి ఎంఆర్ఓ వరకు అధికారులను హెచ్చరిస్తూ కుత్బుల్లాపూర్లో ఒక్క పేదవాడి ఇల్లు కూల్చినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. జీవో 59 బాధితులకు అండగా ఉంటానని, రెవెన్యూ అధికారులు వేధిస్తే నాకు ఫోన్ చేయండి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు బుచ్చిరెడ్డి, జేకే శేఖర్ యాదవ్, చండి శ్రీనివాస్, పత్తి రఘుపతి, ఏర్వ వెంకటరమణ మరియు జీవో 59 దరఖాస్తుదారులు, బాధితులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లక్షలు వేసిర్రు, కోడికి 3 లక్షలు వేసిర్రు, 2 లక్షలు వేసిర్రు, ఇక లెక్కనే లేదు వీటికి. లేదు వీళ్ళు ఏం చేస్తున్నారంటే గుట్టలు గులగొట్టేసి 120 గజాలకు 18 లక్షలు వేసి జేసీబీ తీసుకోక గులగొట్టి ఇలా బాధితులు ఒక 78 మంది దానికి వస్తే ఈడ ఒక నిరసన కార్యక్రమం పెడితే ఎంఆర్ఓ గారు 30 ఏళ్ల సంది వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. వారికి 2014 కన్నా ముందు ఏదైతే కొంత 10,000 30,000తోని మరి వాళ్ళకు రెగ్యులరైజ్ చేసిన ఆ రోజున్న ప్రభుత్వం, మరి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మరి తక్కువ అమౌంట్తో రెగ్యులైజ్ చేయాలని చెప్పి కలెక్టర్ గారికి నేను పిటిషన్ పెట్టడం జరిగింది. కానీ కేసీఆర్ ప్రభుత్వము రియల్ ఎస్టేట్ వ్యాపారం సురువు చేసింది. ఇక్కడ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో పేదలున్న ప్రాంతాన 59 జీవో కింద అప్లై చేయండి, మళ్ళీ మేము చూసి సరి చేస్తామని చెప్పిరమ్మా. చేసిరా మీరు? లేదండి, మాకు మొన్ననే వచ్చింది, 1 మంత్ లాస్ట్ మంత్ వచ్చింది మెసేజ్. ఈ నెలలో కట్టాలి మేము ఒక వాయిదా. ఇప్పుడు మీరు కలెక్టర్ నుంచి ఇప్పుడు మా పక్కకి వచ్చింది 64 గజాలకి 75,000 వేసారు. ఆ విధంగా చూసుకునే మాకు అంత రాదు కదా. మేము అదే కోరుకుంటున్నాం, చూసి ఏమని మెసేజ్ వస్తుంది అన్నారు, వచ్చింది. 1,21,000 చిల్లర వచ్చింది. ఇప్పుడు అంత అమౌంట్ లేదు కట్టుకోవడానికి. ఎంత జాగాకు వచ్చిందమ్మా? 120 దానికి వచ్చింది. అంటే 1000 లాగానే వేసారు, 1200 ఏమో అని వేసారు. ఇప్పుడు ఏమంటారు మరి కట్టకపోతే మీరు ఏమంటున్నారు? కొంచెం ఏమన్నా తగ్గితే బాగుంటుంది. అంతే కొనడానికి పెట్టినంత ఉంది కదా అమౌంట్, అట్లా అని కొంచెం తగ్గితే బాగుంటుంది. ఒకటేసారి 1,20,000 అంటే అన్నీ ఉంటే ఇంట్లో ఏప్రిల్ లోపు అమౌంట్ కట్టాలి, లేకుంటే మీ ఇంటికి వచ్చి పూలు కొడతామని కూడా కాల్ చేశారు. ఎంత అమౌంట్ వచ్చింది? 8,16,000, 80 గజాలు. ఎన్ని రోజుల నుంచి ఉంటారు? నేను 20 years నుంచి ఉంటాను. నేనైతే ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే కట్టదలుచుకోలేదు. అయితే నేనేమన్నారు, లెటర్ కూడా మీరు ఇవ్వలేదు కదా, లెటర్ అని ఇవ్వాలని చెప్పారు సార్ ఆయన కాల్ చేసి. ప్రెసిడెంట్ లెటర్ కూడా నేను ఇవ్వలేదు, ఇంత అమౌంట్ వచ్చిందని. లెటర్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు ముందు వాళ్ళే చెప్పారు, వాళ్ళు చెప్తారు అనమాట. లెటర్ నువ్వు ఇవ్వాలి కదా ఇంత అమౌంట్ వచ్చినప్పుడు అని చెప్పారు. మీ ఏరియాలో అందరికి ఒకటే వచ్చింది? అందరికి ఒకలా రా సార్. మా ఫ్రెండ్ 80 years ఉంది, ఆయనకి 84,000 వచ్చింది, నాకు 8,16,000 వచ్చింది. ఒకరికి ఒకలాగా, 1 లక్ష వచ్చింది, 3 లక్షలు వచ్చింది, 8 లక్షలు వచ్చింది. ఒక వేరియేషన్ అంతే, ఒకరికి వ్యత్యాసం చాలా డిఫరెన్స్ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇథనాయిల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళన, పరిశ్రమ ఏర్పాటును వెంటనే విరమించుకోవాలని గ్రామస్తులు ఆందోళన. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సిఎల్పి నేత భట్టి విక్రమార్కతో భేటీ, జిల్లాకు సంబంధించిన రాజకీయాలపై చర్చ. ఎమ్మెల్సీ ఎల్ రమణను పరామర్శించిన కల్వకుంట్ల కవిత, కవితతో పాటు వచ్చిన పలువురు నేతలు. తప్పుడు కథనాలపై ఫిర్యాదు చేసిన వంగలపూడి అనిత, వైసీపీ నాయకులు తమ ఇష్టం వచ్చినట్లు అవాస్తవ కథనాలు పోస్టు చేస్తున్నారని ఫిర్యాదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.